బాధపడిన చూడలేను నా చెల్లెలు ఈ రోజు నేను బాధపడినా పర్వాలేదన్నట్టుగా మాట్లాడి నన్ను తిట్టేసింది. చూడు భాస్కర్, నీ బాధ నాకు అర్థమవుతుందయ్యా. కానీ గీతమ్మ పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. ఇంకెంత అర్థం చేసుకోవాలి? చూడు భాస్కర్, ఆ భగవంతుడు ఏది ఎందుకు చేస్తాడో కారణాలు మనకు తెలియకపోవచ్చు. అంత మాత్రాన కారణం లేకుండా ఉండదు కదా. ఆయన ఈ ఆట ఎందుకు ఆడుతున్నాడో మరి. ఆట మొదలుపెట్టినోడికి ముగింపు ఎక్కడో కూడా తెలిసే ఉంటుంది కదా. అంతవరకు ఎదురు చూడడం తప్ప మనం బయటపడితే గీతమ్మకి సాయం చేసిన వాళ్ళం అవ్వకపోగా కొత్త ఇబ్బందులను తెచ్చిపెట్టిన వాళ్ళం అవుతాం. నీకది ఇష్టమేనా? ఇంటి చుట్టాలు వెళ్ళిపోతూ ఉంటే ఎవరైనా మళ్ళీ ఎప్పుడొస్తారని అడుగుతారు. కానీ నేను మాత్రం ఇంకెప్పుడు ఇంటికి రావద్దని చెప్తున్నాను. నా మాటలనికేముందో నీకు అర్థమైందనుకుంటాను. నీ చెల్లెలు కన్నీళ్లు చూసి తట్టుకునే శక్తి నీకు లేదురా. కాబట్టి ఆ కళ్ళను చూడకుండా దాకోమంటున్నారు, అంతే కదండి. ఇక రాను, ఎప్పటికీ రాను. బాధపడితే బాధపడి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియకుండా ఏంట ఆవేశం. సమయానికి నేను అడ్డుపడకపోతే ఇవాళ ఆయనతో నిజం చెప్పేసి ఉండేవాడు. మాణిక్కి మావయ్య గారికి స్లిప్ అయ్యే అలవాటు ఉంటే వీడికి ప్రతి దానికి ఎమోషనల్ అయిపోయే అలవాటు ఉంది. చెల్లెలు కష్టపడుతుంది అనే బాధే కానీ నిజం బయటకు తెలిస్తే దాని కాపురం ఏమవుతుందో అన్న ఆలోచనే లేదు. అసలే ఇంట్లో అత్తయ్య గారు కూడా ఉన్నారు. ఆవిడికి గాని ఈ నిజం తెలిస్తే ఇంకేమైనా ఉందా? అసలు నన్ను బ్రతకనిస్తుందా? గీతా, గీత, ఒసే గీతా. అవును, ఏంటి బ్యాంక్ నుంచి ఏదో నోటీస్ వచ్చిందంట? అవునత్తయ్య, పొలం కోసమని ఆయన బ్యాంక్లో లోన్ తీసుకున్నారు. ఆ డబ్బు కట్టలేకపోవడం వల్ల. కట్టలేకపోవడం ఏంటి అంటే ఆ డబ్బులు వేరే విధంగా ఖర్చయిపోయాయి. వేరేలా ఖర్చయిపోయాయా? ఎంత దంగనాచివే. ఆ డబ్బులతో చీరలు కొనుక్కొని సింగారించుకున్నాను, వినాయకుడి విగ్రహం చేసి ఊరి జనంతో చప్పట్లు కొట్టించుకున్నాను అని చెప్పడానికి సిగ్గేస్తోందా? నువ్వసలు ఆడదానివేనా? సంసారాన్ని బాగు చేసుకుందాం అనుకుంటున్నావా, నాశనం చేసుకుందాం అనుకుంటున్నావా? బ్యాంక్ కట్టాల్సిన డబ్బుల గురించి శివని అప్పడుగుదాం అనుకుంటున్నాను అత్తయ్య. చాలా గొప్ప పని చేద్దాం అనుకుంటున్నావు. 10 మందికి ఎడం చేత్తో పారేసే స్థాయి నుంచి 10 మంది దగ్గర ముష్టెత్తుకునే పరిస్థితికి తీసుకొచ్చావు. ఇంకా ఎదో మొహం వేసుకుని నా ముందు నిలబడక ఆ అడిగేదేదో తొందరగా వెళ్ళి అడిగేడు. లేదంటే ఇప్పుడు అనుభవించడానికి ఆస్తి లేదు, ఆ పొలం కాస్త పోతే తినడానికి కూడు కూడా లేక తలో చిప్పా పట్టుకుని 4 వీధులకెళ్ళి ముష్టెత్తుకోవాలి. ఏ జన్మలో ఏ పాపం చేశామో ఈ దరిద్రం నాకు చుట్టుకుంది. మమ్మీ, నిజంగా ఈ ముసల్దాని క్యారెక్టర్ ఇంట్లో ఉండాల్సిన క్యారెక్టరే. మరి మా ఆంటీ అంటే ఏమనుకున్నావే? నిజంగా ఆ గీతని రాచి రంపాన పెట్టాలి అంటే ఆవిడ ఒక్కదాని వల్లే అవుతుంది. తీర్థయాత్రలు అయిపోయి ముసల్ది మళ్ళీ ఎందుకు వచ్చిందా అనుకున్నాను గాని ఇప్పుడు అనిపిస్తుంది ఇంతకాలం ఈవిడ ఎందుకు ఇక్కడ లేకుండా పోయిందా అని. నిజంగా ఐ మిస్ యూ గ్రాండ్ మా. ఆవిడ రేంజ్కి ఈ చిన్న డోస్ సరిపోదే. ఆవిడ క్యారెక్టర్ బ్యాలెన్స్ అవ్వాలంటే ఇంకా పెద్ద గొడవ జరగాలి. యు వాంట్ మోర్? యా. అంత పెద్ద గొడవ ఎలా జరుగుతుంది? సరే, మీకే అంత కమిట్మెంట్ ఉన్నప్పుడు, మీకు మధ్య నాకు కూడా చెప్పలేనంత రహస్యాలు ఉన్నప్పుడు మీ చెల్లెలు నేను ఎందుకు భరించాలి? దాపరికం చేసే వాళ్ళతో కాపురం ఎందుకు చేయాలి? అందుకే మీ చెల్లెలు మీతో పాటు తీసుకెళ్ళిపోండి. తీసుకుపోతాను, అలాగే తీసుకుపోతాను. నీకది అవసరం లేదు. నిజానికి దానికి ఏది అవసరం లేదు. సంతోషం అవసరం లేదు, సుఖం అవసరం లేదు, ఆఖరికి తన కడుపుని పుట్టిన బిడ్డ కూడా అవసరం లేదు. పెళ్లి కాకముందు మమ్మల్ని అందరినీ పోషించడం కోసం మిషన్ పుట్టింది. లోకేశ్వరి అవును,
మా గీతమ్మకు పుట్టింది ఒకరు కాదు, కవలలు. ముందు పుట్టింది మీ కూతురుగా మీ దగ్గరున్న గుండమ్మ అయితే, తర్వాత పుట్టింది ప్రియబిడ్డగా పెరుగుతున్న లోకేశ్వరి. లోకేశ్వరి కూడా నా కూతురా? అవును. హాస్పిటల్లో కానుపు జరిగిన ఆ రోజు ఏం జరిగిందంటే, నా కడుపున పుట్టిన బిడ్డని నాకు కాకుండా చేస్తుందా? కన్న బిడ్డ కళ్ళ ముందే ఉన్న గుర్తు పట్టలేనంత గుడ్డివాణ్ణి చేస్తుందా? మీరు లోపలికి రండి. బావగారు, నేను చెప్పేది వినండి. చెప్దురు గాని, నాకు చెప్పిన విషయం ఇంట్లో అందరి ముందు చెప్దురు గాని. రండి. అసలు ఈ భాస్కర్ ఎందుకు వచ్చాడు? ఏం లేదాంటీ, ఉదయాన్నే పంటకి పెట్టుబడి కావాలని మా ఆయన దగ్గర చేయి చాచడానికి వచ్చాడు. మేం లేదు పొమ్మంటే, ఈ ఇంట్లో నాకు వాటా ఉంది, నాకు అభిమానం ఉంది, ప్రేమ ఉంది అని కాఫీ తాగుదూరా అన్నయ్య అని ఇంట్లోకి తీసుకొచ్చింది. కాఫీ లేదు పాడు లేదు అని ఉన్న పలంగానే వెళ్ళగొట్టింది. మరి పోయిన వాణ్ణి రామెందుకు తీసుకొచ్చాడో నాకు అర్థం కావడం లేదు. ఆయన నిన్ను అప్పడగడానికి వచ్చి తప్పు చేశాడో ఒప్పు చేశాడో నాకైతే తెలియదు, కానీ నాకు మాత్రం చాలా ఉపకారం చేశాడు. అంత కన్నీళ్లు తెప్పించే నిజమేంటి? ఇంటి గుట్టు లంకకు చేటు తెచ్చి పెడితే ఈ ఇంటి కోడలు దాచిపెట్టిన ఒక నిజం నా కుటుంబానికి పేదరికం తెచ్చిపెట్టింది. మహారాణిలో బతికిన మా అమ్మ ఈరోజు ఒక బికారి దానిలాగా గుళ్ళు గోపురాలు పట్టుకుని తిరిగేలా చేసింది. ఫ్యాషన్ డిజైనర్గా ఒక వెలుగుతూ ఉన్నతమైన జీవితాన్ని గడపాల్సిన నేను ఓ కూలివాళ్లాగా పొలం పనులు చేసుకుని బతికే పరిస్థితి తెచ్చిపెట్టింది. ఆ ఇల్లాలు ఎవరో తెలుసా? ఈ గీత. చాలు, దానికోసం ఏమైనా చేస్తుంది. అంతేగాని నేను చేసే పనుల వల్ల ఎవరెవరు ఎంత బాధపడుతున్నారు, ఎంత నష్టపోతున్నారన్న ఆలోచన దీనికెందుకుంటుంది? మమ్మీ, ఇందాక నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు. మ్యాటర్ ఏంటో నీకు అర్థమైందా? ఉండవే, అసలే తనేదో ఎమోషనల్ లో ఉన్నాడు. టాపిక్ చూస్తుంటే ఇదేదో ఆ గీత మెడికి ఉరితాళ్లా చుట్టుకునేలాగే ఉంది. అసలు మనకి సంబంధం లేని టాపిక్ లో దూరి మనమెందుకు తిట్లు చివట్లు తిందా? రేయ్, ప్రతిదానికి ఉదిరి మీద ఎగరడం కాదురా, ఏదైనా ఉంటే స్ట్రైట్ గా చెప్పు. ఈ డొంక తిరగడంతా ఎందుకు? స్ట్రైట్ గానే చెప్తాను. ప్రియా, ఏంటి రామ్? లోకేశ్వరి ఎవరు? నేను తండ్రిని కాబోతున్నానంటూ శివగాడు చేసిన అల్లరి చూసింది. తల్లిని కాబోతున్నానని ఆనందపడుతున్న నీ కళ్ళల్లో సంతోషాన్ని చూసింది. గీతమ్మ తీసుకున్న నిర్ణయంతో మీ ఇద్దరి సంతోషాలు ఆనందాలు మీకు ఎక్కడ దక్కకుండా పోతాయేమోనన్న భయంతో పుట్టిన బిడ్డ పురుట్లోనే చనిపోయిందని తెలిస్తే నువ్వేమైపోతావో వీడేమైపోతాడోనని మా సేనయ్య గారు ఎంత చెప్తున్నా వినకుండా ఏ తల్లి చెయ్యని త్యాగం తను చేసిందమ్మా. ఇదింత నమ్మక ద్రోహం చేస్తుందని నేను అనుకోలేదమ్మా. అవును, ఇది మహానటి కదా. మోసం చేస్తే ఏంటి, తడిగుడ్డతో గొంతు కోసేసినా ఎవ్వరికీ వీసమెత్తు అనుమానం కూడా రాదు. ఈ బిడ్డను వదిలి వెళ్లాల్సొస్తుందనే అనుకుంటా. నువ్వు సిటీకి పోదామని ఎప్పుడన్నా ఏదో ఒక కారణం చెప్పి ఇక్కడే ఉండేలా చేసింది. ఎందుకే అన్నమాట, ఈ లోకేశ్వరి ఎన్ని మాటలు మాట్లాడినా ఎంత అవమానించినా దీన్నే వెనకేసుకుని వచ్చింది. అందుకే ఆ రోజు లోకేశ్వరికి యాక్సిడెంట్ అయితే ఇది పరిగెత్తుకుంటూ వచ్చి రక్తం ఇచ్చింది. తెగించి దీన్ని కాపాడింది కన్నబిడ్డ కాబట్టే అన్నమాట. ఈ లోకేశ్వరి కోసం ప్రతి క్షణం నువ్వు ఎందుకంత ఇదైపోయావో
దానికేదైనా అయిందని తెలియగానే ఎందుకంత తల్లడిల్లిపోయావో అప్పుడు నాకు అర్థం కాలేదు. కాని ఇప్పుడు అర్థమైంది. కన్నబిడ్డ ఆపదలో ఉంటే ఏ తల్లి మాత్రం చూస్తూ ఊరుకోగలదు? ఓ అక్కగా నీ చెల్లెలు సంతోషంగా ఉండాలనుకోవడం కరెక్టే. ఓ తల్లిగా నీ బిడ్డ బావుండాలని కోరుకోవడమూ కరెక్టే. ఏ తల్లి చేయని త్యాగం నువ్వు చేశావని మా బావగారన్న మాట కరెక్టే. ఈ నేరం, నేరానికి శిక్ష మాత్రమే ఉంటుంది. ఇంట్లోంచి బయటకు పోవే. అమ్మా నాగేశ్వరి, బావగారు, నేను మీకు నిజం చెప్పింది నా చెల్లెలు బతుకు బాగుండాలని, దానికి కష్టాలు తప్పాలని. అత్తయ్య గారు అలా మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరండి. మా అమ్మ నిర్ణయమే నా నిర్ణయం బావగారు. చెప్పుకు తిరగాల్సిందే. ఇంకా చూస్తూ నిలబడతావేంటే? పోవే బయటికి. పోరుడు టైంలో ఏవైనా మతలబు జరిగిందో అంతా సక్రమంగానే జరిగిందో తెలుసుకోవాలి కదా. ఈ మధ్య మీ పెదనాన్నలో ఏదో తడబాటు కనిపిస్తోందిరా. ఏదో నిజం తనకి తెలుసు అనిపిస్తోంది. దాన్ని నా దగ్గర దాస్తున్నాడనిపిస్తోంది. చెప్తుంటే నువ్వు కూడా దానిలాగే కొయ్యబారిపోయి చూస్తావేంట్రా? చెప్పు దానికి. నా చెల్లెలేమి దురదృష్టవంతురాలు కాదు, తన జాతకం ఏమి చెడ్డది కాదు, మహజ్జాతకరాలు నా చెల్లెలు. నన్ను వదిలేయండి అంటూ పారిపోయాడు. ఏంటి, భాస్కర్ గాడు నిన్ను తప్పించుకుని పారిపోయాడా? బావగారు కూడా తడబడుతున్నారా? అవునమ్మా, ఆ విషయం దీంతో పాటు పెదనాన్నకి వీళ్ళన్న భాస్కర్ కూడా తెలిసేమోనని నా అనుమానం. ఏంటి, నా కొడుకు అడుగుతుంటే సమాధానం చెప్పకుండా నిలబడతావేంటి? మీరు అడుగుతున్నదేంటో అర్థం కాక ఏమీ లేని దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక చూస్తున్నాను. ఏం లేదా? అయితే నువ్వు మా దగ్గర ఏ విషయం దాయడం లేదు, అంతే కదా? అవును. అయితే అదే మాటని మన బిడ్డ మీద ఒట్టేసి చెప్పాలి. ఆవిడ గారు ఏమీ చేయకుండానే వాళ్ళకి అనుమానాలు ఎందుకొస్తాయి? ఏం మాయలు చేసిందో, వాళ్ళకి ఎందుకు అనుమానం వచ్చిందో వాళ్ళు తేల్చుకుంటారు. నేనేం మాయ చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. నువ్వు ఏ మాయ చేయని దానివైతే, ఎవరిని మోసం చేయడం లేదు అనేది నిజమైతే ఒట్టు వేయడానికి ఏంటి నొప్పి? అబ్బా, ఏమ్మా నాగేశ్వరే, నువ్వు వచ్చావు లేదో మళ్ళీ గొడవలు మొదలుపెట్టావా? బావగారు, నిన్న మొన్నటి వరకు ఇల్లంతా ప్రశాంతంగా ఉందమ్మా. నువ్వు అడుగు పెట్టావు, మళ్ళీ గొడవలు మొదలైనవి. అంటే ఏంటి బావగారు? నేను గొడవలు పెట్టడానికే వచ్చానంటారా? నువ్వు గొడవలు పెట్టడానికి వచ్చావంటలేదమ్మా. నువ్వు వస్తేనే ఈ ఇంట్లో ఏదో గొడవ జరుగుతుందని చెప్తున్నాను. ఊరుకో పెదనాన్న, నువ్వేదో పెద్ద ఉత్తమంలా మాట్లాడుకో. ఈ కుట్రలో నీకు బాగుంది. అందరి నోళ్ళు ముయించగలిగాను గాని ఇక నిజం అట్టే కాలం దాగేలా లేదమ్మా. మామయ్య, అవునమ్మా, మీ అత్తయ్య అనుమానం పడినా ఆవిడని ఎలాగోలాగా బుడ్డి కొట్టించొచ్చు. కానీ ఈ రోజు మీ అన్నయ్య కారణంగా రామ్గాడికి అనుమానం బాగా బలపడిపోయిందమ్మా. వాడిప్పుడు మాట్లాడకపోయినా ఈ విషయం గురించి ఆలోచించకుండా మాత్రం ఉండడు. నేను ఇలా చెప్తున్నానని ఏమనుకోకమ్మా. నిజం త్వరలోనే బయటపడిపోతుందని నాకెందుకో అనిపిస్తుందమ్మా. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు. కంటే పెద్ద సైంటిస్ట్ అయిపోయేలా ఉన్నాడు. ఏంటి వేటకారమా? లేకపోతే అసలు మా టార్గెటే ఆ గీత. ఆవిడ కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంటే మాకు ఎంత ఆనందంగా ఉంటుందో. చూసావే, తా చెడ్డ కోతి వనమెల్లా చెడిచిందని
నీ పెంపకంలో ఇది కూడా నీలాగే తయారైంది. పొలానికొచ్చిన పాత పంచాంగమే అని మేము ఆవిడ జోలికి వెళ్ళాం. ఆవిడ్ని మా జోలికి రాకుండా చూసుకోండి. కళ్ళు పెద్దవి చేసి చూసింది చాలు, నడవండి. పదవే. మా వింతగా దవిను మా అమ్మతో కుసకుసలాడుతున్నాడు అంటే ఇద్దరు కలిసి అమ్మని బాధ పెట్టాలని చూస్తున్నట్టున్నారు. అమ్మని ఎలా సేవ్ చేయాలి? ఒరే రామ్ వస్తోందిరా. రానే అమ్మా, మన దగ్గరకు వచ్చి మాట్లాడండి. గుండమ్మా ఇలారా. ఏంటమ్మా? నువ్వు అటు ఇటు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చదువుకోమ్మా. నేను సాయంత్రం వస్తాను. సాయంత్రం వస్తావా? ఎక్కడికి వెళ్తున్నావు? పొలానికి. హలో, పొలంకి వెళ్ళి పని చేయడం అంటే మిషన్ మీద కూర్చొని జాకెట్లు కుట్టడం అనుకున్నావంటే దుక్కి దున్నేసరికి నడుం పడిపోద్ది. పడిపోనివ్వండి. పడిపోయేది నా నడుమేగా. నీ నడుం పోవడంతో పాటు ఊళ్ళో నా పరువు కూడా పోతుంది. దానికేం చెప్తావు? ఇప్పుడు ఏమంటారు? నేను ఇంట్లో ఖాళీగా గోర్లు గిల్లుకుంటూ కూర్చున్నంత కసాయవాణ్ణి కాదు. పెళ్ళాం కష్టపడి సంపాదిస్తుంటే కూర్చుని తినే ఎదవని కాదు. మూతి మీద మీసున్న మగ్గాడినే. అంటే అమ్మతో పాటు నువ్వు కూడా పొలానికి వెళ్తావా? వెళ్తాను. నేనైతే జనంతో తిట్లు పడలేను. మీతో పాటు నేను పొలానికి వస్తాను. పదండి. ఆగండి, నేను కూడా వస్తాను. మా అక్కడ ఎండగా ఉంటుందమ్మా. ఎండగా ఉంటే గొడుగు పట్టుకుని ఉంటాను, లేదంటే ఈ చెట్టు కింద నిలబడతాను. కష్టపడి సంపాదించుకునే దాన్నే గాని తేరగా వచ్చి తిని కూర్చునే రకాన్ని కాదని ఊరందరికీ నిరూపిస్తాను. పదండి. సరే పద. వాడు చేసుకుపోతాడు అనుకునేదాన్ని. అలాంటిది ఈ మధ్య ఓన్ డెసిషన్స్ తీసుకోవడాలు, క్యారెక్టర్ వాల్యూ ఏంటో తెలుసుకోకుండా కౌంటర్లు వేయడాలు కాస్త తగ్గించు. లేదంటే మనుషుల్ని పెట్టి కొట్టించేస్తా. అమ్మగారు ఏదో మొహం వేసుకొని చూసింది చాలు గాని మోటార్ ఆఫ్ చేసి నీళ్ళట్టు పోకుండా అడ్డుకట్టవే. నీళ్ళు వెళ్ళకపోతే ఆ 2 ఎకరాలు తడవ కదా అమ్మగారు. మమ్మీ వీడు మళ్ళీ డైలాగ్ చెప్తున్నాడు. అటు పక్క చుక్క నీరు కూడా వెళ్ళకూడదని మోటార్ ఆఫ్ చేయమంటున్నాను, అడ్డుకట్ట వేయమంటున్నాను. చెప్పింది చేరా వీరబాబు, విసిగించకు. నీళ్ళిచ్చే ప్రసక్తే లేదు. ఎందుకే మా వదిన మీద ఎంత కక్ష కట్టావు? ఎలక్షన్లో నన్ను మోసం చేసి గెలిచినప్పుడు ప్రియ మీద ఎందుకింత కక్ష కట్టావని మీ వదిన అడిగారు ఈ మాట. లడ్డు పాటలో ఊరి అవసరం తీర్చి తను గొప్పది అనిపించుకోవడానికి లోకేశ్వరుడి చిన్నపిల్లని చేసి రెచ్చగొట్టి 3 లక్షలకి లడ్డుని పాడించినప్పుడు అడిగారు ఆవిడ్ని మాట. ఇప్పుడు మా వల్ల ఆవిడకి ఇబ్బంది వస్తుందనేసరికి ఓ తెగ గింజేసుకుంటున్నారు. ఆవిడకి ఇబ్బంది వస్తుందనేసరికి ఓ తెగ గింజేసుకుంటున్నారు. అయినా మోటార్ నాది, తిరిగే కరెంట్ నాది. అందుకే వాటర్ కూడా మావే. నా ఆస్తి ఎవరెవరికో దానదత్తం చేయాల్సిన అవసరం నాకు లేదు. ట్రాక్టర్ లేకపోతే ఎడ్లున్నాయి కదా, పొలం దున్నేద్దాం అనుకుంటున్నట్టుంది. వెళ్ళి మీ వదిన గారికి చెప్పండి, దున్నడానికి ఎడ్లు లేవు, నేల తడపడానికి నీళ్లు రావు అని. చేతులతో పొలం దున్నేసి కన్నీటితో తడిపేసుకోమనండి పొలాన్ని. పద మమ్మీ. పదనాయనమ్మా. ఎక్కడికొచ్చేది? పొలంలో పని చేయడానికి. ఇంతవరకు నడిచిన దానికే నాకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పుడొచ్చి పొలంలో పనిచేస్తే డైరెక్ట్ గా దేవుడే కనిపిస్తాడు. అక్కడ ప్రియవాళ్ళు కూర్చునున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు రిలాక్స్ అవుతా. మనకి ట్రాక్టర్ ఇవ్వమని చెప్పిన వాళ్ళతో కలిసి కూర్చుంటావా? వాళ్ళు ట్రాక్టర్ ఇవ్వనన్నది మీ అమ్మ మొహం చూసి. అదే నా మొహం చూస్తే
ట్రాక్టర్ ఏంటి, బీరువా తాళాలు అడిగినా ఇచ్చేస్తారు. మీ అమ్మకి సాయం కావాలంటే నువ్వెళ్ళు. ఒరే రామ్, నేను కాసేపు వెళ్ళి అక్కడ కూర్చుంటాను రా. సరే అమ్మా. పదమ్మా. వీళ్ళేంటి నా వైపు చూస్తున్నారు? పోయినసారిలా కూర్చుంటుంటే ఆ పిల్ల రాక్షసి కుర్చీ తన్నేద్దామని చూస్తుందా? చేసినా చేస్తుంది. వీళ్ల దగ్గరికెళ్ళి అవమానపడ్డం కంటే ఏ చెట్టు కింద కూర్చోవడమో బెటరు. ఇదేంటే దగ్గర వరకు వచ్చి వెళ్ళిపోతుంది? నానమ్మా బా, ఎంత ప్రేమగా పిలుస్తున్నావే. ఈ పిలుపుకి మా అక్కే నోచుకోలేదు. ఏంటో ఏంటి ఇక్కడి వరకు వచ్చి వెళ్ళిపోతున్నావు? మీరు రిలాక్స్ అవుతున్నారు కదా, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని అని చూస్తున్నట్టే ఉంది బాబు. ఆ దరిద్రాన్ని ఇప్పుడెందుకు గుర్తు చేస్తావు? ఆంటీ లేవండి. ఏంటే ఇప్పుడే కదా కూర్చోబెట్టి జ్యూస్ ఇచ్చావు, అప్పుడే లేవమంటున్నావు? మిమ్మల్ని లేవమంటుంది ఈ చైర్లో కూర్చోమని చెప్పడానికి. ఆ వాలు కుర్చీలోనా? అవునానమ్మా. ఇది నీకోసం తెప్పించుకున్నావు కదే. ఇక్కడ నాది మీది అంటూ ఏమీ లేదు, అంతా మనదే. నడిచి నడిచి కాళ్ళు లాగేసుంటాయి కదా. అవునే బాబు, అసలు కాళ్ళున్నాయో లేవో కూడా తెలియడం లేదు. రే ఇర్బాబిట్రా. అయ్యగారు వస్తున్నానండి. ఏంటండి? ఏంట్రా ఇది? కళ్ళు నెత్తిన పెట్టుకుని పని చేస్తున్నావా? కాలు కట్టుకట్ట ఎవరేశారు? నేనేనండి. ఏ అడుగుతుంటే సమాధానం చెప్పారా? పళ్ళు రాలు కొట్టాలా? ఏంటండి డైలాగులు చెప్తే వాళ్ళు మనుషుని పెట్టి కొట్టేస్తానంటున్నారు, మాట్లాడకపోతే మీరు కొడతానంటున్నారు. ఎలా సావాలి నేను? కాలు కడ్డుకట్టు వేస్తే మా పొలంలోకి నీళ్ళలా వస్తాయి వీరబాబు. అసలు ఎవరేమన్నారా? నేను చెప్తాను రా, నువ్వు వెళ్ళు. అంటే ఎడ్లకు బదులు నన్ను లాగమంటావా? నేను లాగుతాను అంటున్నాను. వదినా, ఏంటే నువ్వు నాగలు లాగేసి పొలం దున్నేస్తావా? హ. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోని చూసి బాగా ఇన్స్పైర్ అయినట్టున్నావు. నాగలి పట్టి ఎడ్ల సాయం లేకుండా పొలం దున్నడం అంటే మాటలు కాదు. చెప్తోంది కేవలం మాటలు కావు, చేసి చూపిస్తాను. హా, పొలం అంటే దున్నేస్తావే, మరి నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? నారు పోసినవాడు నీరు కూడా పోస్తాడు. ముందు మనం చేయాల్సిన పని చేద్దాం, తర్వాత ఏం జరగాలనుంటే అదే జరుగుతుంది. నానమ్మా ఏంటే వస్తాయన్నానని ఏమైనా ఫీల్ అవుతున్నావా? నేనా ఫీల్ అవ్వడమా? చిచ్చి, మీ నాయనమ్మ ఉంటే నిన్ను ఇలాగే కదా పిలిచేది. ఆవిడ లేదు కాబట్టి నేనే పిలుస్తున్నాను. బలిసి కొట్టుకుంటున్నావే, ఎలాగైనా పిలుస్తావు. రిలాక్స్ అవ్వకుండా లేచారేంటాంటీ? చిన్న డౌట్ వచ్చిందే, దాంతో కంగారొచ్చింది. ఏంటా డౌటు? ఇంకా వాళ్ళు పొలం దున్నుకోవడానికి లేకుండా అన్ని వస్తువులు లాగేసుకున్నారు కదా, ఆ నీళ్లు కూడా ఆపేస్తే? ఆల్రెడీ ఆపేశాం నానమ్మా. అవునా? తెలివితేటల్లో మా అక్కని మింగేశావే. ఏంటి అరుస్తున్నారు? అరవడం కాదు, బాధతో చూస్తున్నా. మీకేంటి బాధ? తల్లి లాంటి వదిన అక్కడ కష్టపడుతుంటే బాధ కాక ఇంకేముంటుందే? అయినా నీకేం అర్థం అవుతుందిలే. ఏమైందిరా? ఏమవడం ఏంటి పిన్ని? వీళ్ళు చేసిన పనులు మీకు తెలిస్తే వీళ్ళతో మీరు ఒక్క క్షణం కూడా ఉండరు. వీళ్ళేం చేసినా నా కొడుకు మంచి కోసమే చేశారని నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. పంట పండించుకోవడానికి అవకాశం లేకుండా చేయడం మంచి కోసమా? నా కొడుకు ఈ పల్లెటూరిని వదిలి సిటీకి వెళ్లి దర్జాగా బతకడం కోసం రా. చాలా అలా అని వీళ్ళు నిన్ను నమ్మించుంటారు. ఇప్పుడు మీరేమంటారు? డాడీ కరెక్ట్ డైలాగ్ చెప్పాడు. ఇప్పుడిస్తే దీనికి డోసు. ఏంటి డాడీ నువ్వు అనేది? అక్కడ మీ వదిన రాము ఎండలో కష్టపడుతుంటే నానమ్మ పందిలా ఇక్కడ పడుకుందనేగా? పందా? సారీ నానమ్మ, ఫ్లోలో వచ్చేసింది. సారీ. నాన్నెందుకలా అంటాడే?
ఇప్పుడు అన్న మాటకి అర్థం అదే కదా. నీళ్ళు అందించడాలు ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తే చాలు. అంతే. అదిగో ఎండ కూడా చూడకుండా ఈ వయసులో మా అమ్మ నన్ను ఎంతగా పట్టించుకుంటుందో అని హ్యాపీగా ఫీల్ అయిపోడు. అంతేనంటారా? వెళ్ళక తప్పదంటారా? వెళ్ళకపోతే మంచిదనే క్రెడిట్ మొత్తం ఆ గీత కొట్టేస్తుంది. అదెలా కుదురుతుంది? ఆ క్రెడిట్ నాకే దక్కాలి. వస్తాను. లేకపోతే నా ముందే కూర్చీలో కూర్చుని కాళ్ళు ఊపుతుందా? ఇప్పుడు బెండు పడిపోతుంది. మీరు వెనకాల నాగలి పట్టుకోండి, పొలం నేను దున్నుతాను. ఇది బెటరు. అమ్మ భూమాత, పరిస్థితులు మాకు అనుకూలంగా లేకపోయినా ఇక మాకు వేరే ఆధారం లేని పరిస్థితుల్లో నేను ఈ సంకల్పానికి పూనుకున్నాను. తల్లిగా మమ్మల్ని పోషించాల్సిన బాధ్యత, మమ్మల్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత నీదే. భారమంతా నీదేనమ్మా. మమ్మీ, ఎట్లు లేకపోయినా ఆ పండది పొలం దున్నేస్తుంది. అది బండది కాదే, చీర కట్టిన ఆంబోతు. అందుకే ఉక్కితే నాగేస్తుంది. అమ్మా, ఇదిగో. ఉండగానే 2 ఎకరాలు దున్నేసిందే. ఏమే, ఇప్పటికైనా అర్థమైందా మా వదినంటే ఏంటో? పొలం దున్నకూడదని ఎన్ని అడ్డంకులు పెట్టారు? ఇప్పటికైనా అర్థమైందా స్వశక్తిని నమ్ముకున్న వాళ్ళని ఏ శక్తి ఆపలేదని? ఎడ్లు లేకుండా పొలం దున్నడం కూడా ఓ గొప్పేనా? ఒకసారి ఆ ప్లేస్లో మీ ఇద్దరిని ఊహించుకోండి, అప్పుడు తెలుస్తుంది ఆ కష్టం ఏంటో. చాలు కానీ ఇక ఆపండి. నేను ఆపుతానే, ఇక మీరు మీ కుట్రలు ఆపండి. ఆల్రెడీ దుక్కి దున్నడం అయిపోయింది, ఇక పంట వేయడమే. ఛా! నీళ్లు లేకుండా పంటలు వేస్తుందో? కండబలం ఉంది కాబట్టి దుక్కి దున్నింది. ఇప్పుడు తన కన్నీటితో పొలానికి నీళ్లు పెడుతుందా? మా ఉదిరికి ఇంత సాయం చేసిన ఆ దేవుడు ఆ సాయం చేయకపోతాడా? అంటే దేవుడొచ్చి మోటార్ వేస్తాడా? ఇల్లలకగానే పండగ కాదు, దుక్కి దున్నగానే పంట వేయడం కుదరదు. నీళ్ళెక్కడి నుంచి తీసుకొస్తుందో మేము చూస్తాం. అమ్మా, ట్రాక్టర్తో దున్న ఇంతలా రాదు కదే. మరే, అది మనిషి కాదురా, రోబో అనుకుంటా. 2 ఎకరాలు దున్ని అవతల పడేసింది. అవును, నిజం కాదు, మనిషి కాదు, దేవత. ఏంటి? నిజాన్ని ఒప్పుకోవాలమ్మా, దేవతల వల్ల కాకుండా మనుషుల వల్ల అవుతున్నాయి పని. గీత పక్కనుంటే చాలమ్మా, ఎడారిలో కూడా కింగ్లా బతికేస్తానమ్మా. అంటే నేనుంటే బతకలేవా?
ఓ, నీకు ఇలా అర్థమైందా? దుక్కంటే దున్నేసింది, మరి నీళ్ళెలా తెస్తుందంట? పద అడుగుదాం. పద. ఏం దారి చూపిస్తాడే? సడన్ గా పొలంలో బోరు పుట్టిస్తాడా, లేదా పైనుంచి బాణం వేసి భూమిలోంచి నీళ్లు తెప్పిస్తాడా? ఆయన తలుచుకుంటే నీళ్ళు ఎక్కడి నుంచైనా వస్తాయి అత్తయ్య. హ, అయితే తలుచుకోవే, నువ్వు భక్తురాలు కదా, వేడుకో. 3 అంకెలు లెక్క పెడతాను. ఈ లోపు నీళ్ళు వచ్చాయో నువ్వు గ్రేట్ అని ఒప్పుకుంటా. లేదా నువ్వు వెళ్ళి ఆ ప్రియ కాళ్ళు పట్టుకుంటావు, గడ్డం పట్టుకుంటావో నాకు తెలీదు. వెళ్ళి బ్రతిమలాడి నీళ్ళు తీసుకురావాలి. మరి 3 అంకెలు అంటే ఇలా నాన్న? లేకపోతే 300 లెక్క పెట్టమంటావా ఏంటి? రెడీ, స్టార్ట్. 1 2 3. మావయ్య గారికి నువ్వన్నా నేనన్నా ఎంత ప్రేమో. అవునమ్మా, మీ మీద ప్రేమ పొంగి కారిపోతుంటే రోజు ఎప్పటికప్పుడు ఎత్తుకోసుకుంటున్నాను. నేనిప్పుడు మీకోసం వెయిట్ చేస్తున్నానని ఓ ఫీల్ అయిపోకండి. మా కోసం కాకపోతే అరికాలలో ముళ్ళు దిగిన ఆంబోతులాగా అటు ఇటు ఓ ఎందుకు తిరుగుతున్నావు? ఆంబోతులానా? దీన్ని నేను వెయిట్ చేస్తుంది మీకోసం కాదు. మరి మా గీతమ్మ గుండమ్మ వాళ్ళు కూడా పొలానికి వెళ్ళారు కదా, వాళ్ళు ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. అంటే ఏంటి మావయ్య గారు, మీకు మేమెక్కువ వాళ్ళెక్కువ? నేను కోడలా, ఆ గీత కోడలా? లోకేశ్వర గుండమ్మ గుండమ్మే. నీకు వర్షంలో తడవటం కొట్టండి నాన్నమ్మ. అంటే ఏంటే, వర్షంలో తడవడం నా కులవృత్తి అనుకుంటున్నావా? అలా అని కాదు, గుళ్ళు గోపురాలు అంటూ వెళ్ళావు కదా, అప్పుడు ఎన్ని వర్షాలు పడలేదు? ఈ రాయి పక్కనో చెట్టు కిందో గుడిమెట్ల మీద పడుకున్నప్పుడు వర్షం పడితే తడుచుంటావు కదా అని చెప్తున్నా. గుడి మెట్ల మీద రాళ్ల పక్కన పడుకోవాల్సిన కర్మ నాకేంటే? వెళ్ళిన ప్రతి చోట సత్రాలున్నాయి. ఎవరు చూడొచ్చారు? ఇదేంటి చూసినట్టే చెప్తోంది?